నెల్లూరు జిల్లా కలువాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఏప్రిల్ 8వ తేదీ తెల్లవారుజామున పెన్నా బద్దవోలు గ్రామానికి చెందిన మందాల పెంచలమ్మను 108 వాహనంలో తీసుకొచ్చేసరికి ఆ సమయంలో హాస్పిటల్లో ఎవ్వరూ లేక అక్కడి నుండి పొదలకూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళుతుండగా మార్గమధ్యంలో మందాల పెంచలమ్మ మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపించగా నేడు డిఎం&హెచ్ఓ సుజాత చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన పెంచలమ్మ మృతిపై డాక్టర్ విజయలక్ష్మిని, హాస్పిటల్ సిబ్బందిని, 108 వాహనం సిబ్బందిని విచారించారు. అందరికీ నమస్కారము. ఈరోజు కలువాయి పిలిసి విజిట్కి రావడం జరిగింది. మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. ప్రాథమిక వైద్యం అందక చనిపోయినారు అన్న దాని మీద ఎంక్వైరీ చేయడానికి వచ్చాము. శ్రీ వరసిద్ధ వినాయక సుబ్రహ్మణ్యేశ్వర పార్వతీ సమేత బ్రహ్మేశ్వరాలయం నూతన రాజగోపుర శిఖర కలిస ప్రతిష్ఠ మహాకుంభాభిషేక మహోత్సవ ఆహ్వానం. నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ ప్రక్కన, హరినాథపురం, నెల్లూరు. ఏప్రిల్ 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు మహావైభవంగా జరుగును. శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి ఉత్తరాధికారి శ్రీ 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 సత్యచంద్ర శేఖరేంద్ర సరస్వతీ స్వామివారి దివ్యాశీస్సులతో ప్రతిష్ఠా కార్యక్రమం ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 6 గంటల నుండి 7:41 శ్రీ వరసిద్ధ వినాయక సుబ్రహ్మణ్యేశ్వర పార్వతీ సమేత బ్రహ్మేశ్వరాలయం నూతన రాజగోపుర శిఖర కలిస ప్రతిష్ఠ మహాకుంభాభిషేకం. రాజగోపుర ప్రతిష్ఠాపకులు బ్రహ్మశ్రీ నూతలపాటి సుబ్బయ్య శాస్త్రి గారు. కావున 50 మంది భక్త మహాశయులు శ్రీ స్వామివారి మహాకుంభాభిషేక మహోత్సవంలో పాల్గొని తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము.